ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతునివ్వాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి సోమయ్య అడుగుదాం. సోమయ్య, అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వైసీపీ మద్దతుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? ఇప్పటికీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే టీఆర్ఎస్ 5వ అభ్యర్థిని రంగంలోకి దించడంతో టీడీపీ టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే అధికార పార్టీ ఖచ్చితంగా 5వ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా ప్రతి పార్టీని సంప్రదించింది. అందులో భాగంగా 2 రోజుల క్రితం మంత్రి కేటీఆర్ స్వయంగా జగన్ కు ఫోన్ చేసి మీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కోరడం జరిగింది. దీంతో కొద్దిసేపటి క్రితమే పార్టీకి సంబంధించిన నేతలు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో పాటు ఇతర నేతలు వైఎస్ జగన్ తో భేటీ కావడం జరిగింది. ఈ భేటీ తర్వాత ప్రెస్ నోట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎందుకంటే తమకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి బలం లేనందున తమ పార్టీకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు ప్రకటించింది. ఇందులో వీటికి కారణాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో కారణం కనుక చూసుకుంటే ఇటీవల ఏపీ శాసన మండలి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ బద్ధశత్రువు అయినప్పటికీ కూడా టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డిని కాంగ్రెస్ మద్దతుతో గెలుచుకుంది. అలాంటప్పుడు తాము టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పి వారు ఆ పత్రికా ప్రకటనలో వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అవిశ్వాసం తీర్మానం పెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు విప్ జారీ చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ కాపాడారు. అందులో భాగంగానే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ సపోర్ట్ చేశామని చెప్పి చెప్పుకొచ్చింది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు ఎందుకంటే టీడీపీ టీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయినటువంటి అందులో భాగంగా టీడీపీకి వైసీపీకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో మా ప్రతినిధి రమేష్ అడుగుదాం.